భారతదేశ పడమటి నుండి ఉత్తరం వైపు ప్రయాణం భాగం 2. ఈ కథ లక్ష్యాలు: క. లేహ్లోని ఇళ్ల రూపకల్పన గురించి సమాచారం. ఖ. లేహ్ నుండి పైనున్న చంగ్థాంగ్ వరకు ప్రయాణం. గ. శ్రీనగర్లోని అందమైన ఇళ్ల గురించి సమాచారం. హలో ఫ్రెండ్స్, క్రిందటి వీడియోలో వచ్చిన రాష్ట్రాల రాజధానుల పేర్లను మీరు గుర్తించారని ఆశిస్తున్నాను. కాబట్టి నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగచ్చా? అయితే చెప్పండి, మన దేశ రాజధాని ఏమిటి? ఢిల్లీ. ఇప్పుడు చెప్పండి, రాజస్థాన్ రాజధాని ఏంటి? ధన్నో శంకర్లు అక్కడ రంగురంగుల తోలు బొమ్మలు కొన్నారని మీకు గుర్తుందా? అవును, సరిగ్గా చెప్పారు. రాజస్థాన్ రాజధాని జైపూర్. శభాష్ పిల్లలు, మీరు చాలా తెలివైన వారు. పదండి, ఇప్పుడు లేహ్కి వెళ్దాం. శంకర్ ధన్నోలకు సమీర్ తన ఇంటిని చూపిస్తున్నాడు. శంకర్ ఎంత ఉత్సాహంగా ఉన్నాడో. పదండి, అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. మీకు ఇక్కడ టీ నచ్చిందా? చాలా రుచికరమైన టీ ఇది సమీర్. ఇంత చలిలో తాగుతుంటే చాలా హాయిగా ఉంది. ధన్యవాదాలు. రండి, మీకు మా ఇల్లు చూపిస్తాను. అలాగే, పద సమీర్. సమీర్ ఇల్లు 2 అంతస్తుల భవనం. ఆ ఇల్లు ఇటుకలతో నిర్మించబడింది, ఇంకా మట్టి సున్నంతో కప్పబడి ఉంది. సమీర్ ఇంట్లో బోలెడంతా ఎండుగడ్డి నిల్వ చేసుంది. ఇక్కడ చూడండి, మేము ఇక్కడ ఉంటాం. మా దిగువ అంతస్తులో జంతువులు నివసిస్తాయి. ఇంకా అవసరానికి సామాన్లు కూడా అక్కడ నిల్వ ఉంచుతాం. అవునా, ఇది చాలా అద్భుతమైన విషయం. చలి బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మేం కూడా దిగువ అంతస్తుకు వెళ్ళిపోతాం. మీరు డాబా మీదకు వెళ్ళాలనుకుంటున్నారా? తప్పకుండా సమీర్, పద వెళదాం. ఎంత అందమైన దృశ్యం! అన్ని ఇళ్ల పైకప్పులు చదునుగా ఉన్నాయి. అక్కడ చూడు, అక్కడ ఎర్ర మిరపకాయలు ఎండబెట్టారు. నారింజ పళ్ళు ఉన్నాయి, మొక్కజొన్నలు ఉన్నాయి. చూడ్డానికి భలే ఉంది. అవును, అక్కడ చూడండి, వరి కుప్పలు ఉన్నాయి. అలాగే పేడతో చేసిన పిడకలు ఎండుతున్నాయి. ఇది మా ఇంటిలోని చాలా ముఖ్యమైన భాగం. మేమందరం కలిసి వేసవిలో పైకప్పుపై కూరగాయలు, పండ్లు ఎండబెట్టి వాటిని శీతాకాలంలో ఉపయోగిస్తాం. అవును సమీర్, ఇక్కడ చాలా చలిగా ఉంటుంది కాబట్టి అన్నీ తయారు చేసి పెట్టుకోవాలిగా. మరి మీ ఇంటిని నిర్మించిన తీరు మిమ్మల్ని చలి నుండి రక్షించడానికి సహాయపడుతుందని నేను గమనించాను. మందపాటి గోడలు, చెక్క నేల, చెక్క పైకప్పులు, ఇవన్నీ చలిలో మీకు రక్షణ కోసం అవసరం. ఈ రోజుల్లో లేహ్లోని చాలా ఇళ్లలో సౌరశక్తితో కూడా ఇంటిని వెచ్చగా ఉంచుకుంటున్నారు. అవునా, ఇది చాలా మంచి విషయం. ధన్యవాదాలు సమీర్, నువ్వు మీ ఇంటిని నాకు చూపించి లేహ్లో ఇళ్ల గురించి చాలా సమాచారం ఇచ్చావు. ఇప్పటికి నేను వెళ్ళాలి. శంకర్, లేహ్లోని ఈ అందమైన ఇల్లు ఎలా ఉంది? సమీర్ ఇల్లు చాలా అందంగా ఉంది ధన్ను. నేను నీకు ఫోటోలు చూపిస్తాను. ఇప్పుడు మనం బయలుదేరాలి. ధన్యవాదాలు సమీర్, నువ్వు కూడా ఎప్పుడైనా ముంబై రా. శంకర్ సమీర్ ఇంటి నుండి బయలుదేరి ధన్నోపై కూర్చుని ఇంకా ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. ఇప్పుడు వెళ్ళబోయే రహదారి
మరింత వంపులతో ఇరుగ్గా ఉంటుంది. కొన్ని ప్రదేశాలలో రోడ్లు కూడా ఉండవు. పదండి, మనం ఇప్పుడు మరింత ఎత్తుకి ప్రయాణం చేద్దాం. శంకర్, చూడు, ఇక్కడి దారి ఇంకా ఇరుగ్గా ఉంది. అక్కడక్కడ అస్సలు రోడ్డే లేదు. అవును ధన్ను, నాకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంది. గుర్తుందా, మనం చదువుకున్నాం పర్వతాలపై ఆక్సిజన్ తక్కువగా ఉండడం వల్ల ఇది జరుగుతుందని. ఇది వాతావరణంలో ఉండే సాంద్రత, పీడనం వల్ల జరుగుతుంది. అవును శంకర్, గుర్తుంది. ఇక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు పడాల్సొస్తుంది. చూడు ధన్ను, మనకి ఇక్కడ ఒక్క మనిషి కనబడ్డం లేదు. పద, మనం ఎక్కడ ఉన్నామో మ్యాప్లో చూద్దాం. శంకర్ మ్యాప్ను చూసి వాళ్ళు చంగ్థాంగ్ అనే ప్రదేశంలో ఉన్నారని అర్థం చేసుకున్నాడు. ఈ ప్రదేశం 5000 మీటర్ల ఎత్తులో ఉంది. అడుచూడు ధన్ను, చెరువులు ఎంత అందంగా స్వచ్ఛంగా ఉన్నాయో, ఆకాశం ఎంత నీల రంగులో ఉందో. ఇంత అందమైన దృశ్యాన్ని నేనెప్పుడూ చూడలేదు. శంకర్, మనం కొంతసేపు ఇక్కడే ఆగి ఈ అందమైన దృశ్యాన్ని ఎందుకు ఆస్వాదించకూడదు? సరే ధన్ను, తప్పకుండా ఆగుదాం. శంకర్, ధన్నో అక్కడే ఆగిపోయారు. శంకర్ ఫోటోలు తీయడం ప్రారంభించాడు. అప్పుడే శంకర్ కొన్ని గుడారాలు చూశాడు. అక్కడ చూడు ధన్ను, కొన్ని గుడారాలు ఉన్నాయి. ఇంత ఎత్తులో అక్కడ ఎవరు ఉంటున్నారో చూద్దాం పద. చూడు ధన్ను, అక్కడ ఎవరో ఉన్నారు. బహుశా అతను మనకు ఏదైనా సమాచారం ఇవ్వగలడేమో, అడుగుదాం. సరే శంకర్, రా, నేను నిన్ను అక్కడికి తీసుకెళ్తాను. నా పేరు శంకర్. నేను ముంబై నుండి వచ్చాను. మీరు ఇక్కడ ఉంటారా? నమస్తే, నా పేరు శ్యాము. నేను నా ఫ్రెండ్స్ ఇక్కడే ఉంటాం. మా తెగ పేరు చంగా. మీరు ఈ గుడారాల్లో ఉంటారా? అవును, మేము ఈ గుడారాల్లోనే ఉంటాం. మా మేకలతో, గొర్రెలతో ఇక్కడికి అక్కడికి తిరుగుతూ ఉంటాం. ఈ గొర్రెల నుండి ఉన్ని తీస్తాం. దాని నుండి మేము పష్మీనా శాలువాలు తయారు చేస్తాం. మీరు వినే ఉంటారు, పష్మీనా శాలువాలు ప్రపంచ ప్రసిద్ధి. అవునా, ఇది చాలా ఆసక్తికరమైన విషయం. పష్మినా శాలువాలు చాలా వెచ్చగా ఉంటాయి. ఈ ప్రసిద్ధ పష్మినా శాలువాలు తయారు చేయడానికి ఉన్ని ఇచ్చే గొర్రెలను ఈరోజు నేను చూడగలిగాను. రండి, మా ఇంటికి వెళదాం. శంకర్ ధన్నోను శ్యాము గుడారం ముందు పార్క్ చేశాడు. శ్యాముతో పాటు అతని గుడారం లోపలికి వెళ్ళాడు. మా ఈ గుడారాన్ని రీబో అంటారు. ఇది యాక్ అంటే జడల బర్రె జుట్టు నుండి తయారవుతుంది. అందువల్ల ఇది మనకు వెచ్చదనాన్ని అందిస్తుంది. శ్యాము, మీరు చాలా కష్టమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు. నువ్వు చెప్పింది నిజమే ధన్ను. మనలా నగరంలో నివసిస్తున్న వాళ్ళు ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోలేము. శ్యాము, ఈ జంతువులు నివసించే ఈ ప్రదేశాన్ని ఏమని పిలుస్తారు? మేము దీన్ని లేఖ అని పిలుస్తాం. ప్రతి జంతువుపై ఓ గుర్తు ఉంటుంది. ప్రతి కుటుంబానికి వేరే గుర్తు ఉంటుంది. ఇంట్లో ఉండే అమ్మాయిలు, మహిళలు ఈ గొర్రెలను, మేకలను లెక్కిస్తారు. ఓ, ఈ జంతువులు మీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అని అనిపిస్తోంది. అవును, మీరు చెప్పింది నిజమే. మీరు కొన్ని రోజులు మాతో ఉండి చూడండి. మీరు కూడా వాటితో ప్రేమలో పడతారు. అరే, ఇది చాలా మంచి సలహా. మేము కూడా మా టెంట్ను ఇక్కడే వేసుకుంటాం. లేదు లేదు, మీరు మాతో పాటు రీబోలో ఉండాలి. మరుసటి రోజు ఉదయం శంకర్ ధన్నోలు వారి తరువాతి ప్రయాణానికి బయలుదేరారు.
ధన్యవాదాలు శ్యాము. మీరు మాకు చాలా చక్కటి ఆతిథ్యం ఇచ్చారు. మమ్మల్ని కలవడానికి మీరు కూడా ముంబైకి రావాలి. ధన్యవాదాలు శ్యాము. ధన్ను, పద, మనం లేహ్ నుండి శ్రీనగర్ మీదుగా కిందకి వెళదాం. అరే శంకర్, కాస్త మ్యాప్ తీసి చూపించు, శ్రీనగర్ ఎక్కడ ఉందో అని. ధన్ను, ఇక్కడ చూడు, ఇది శ్రీనగర్. నేనైతే చాలా ఉత్సాహంగా ఉన్నాను. పద, మరొక అందమైన ప్రాంతాన్ని చూడ్డానికి వెళ్దాం. శంకర్, ధన్ను కొద్ది గంటల్లో శ్రీనగర్ చేరుకుంటారు. చూడు ధన్ను, శ్రీనగర్ చేరుకున్నాం. ఎంత అందంగా ఉందో ఇక్కడ. కొన్ని రోజులు ఇక్కడే ఉందాం. శ్రీనగర్ హౌస్ బోట్ చాలా ప్రసిద్ధి చెందింది. అవును శంకర్, మనం శ్రీనగర్లోని ఈ అందమైన లోయలో కొన్ని రోజులు ఉండిపోదాం. శంకర్, ధన్ను ఒక ధర్మశాలలో ఉన్నారు. కొంత సమయం విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇద్దరూ శ్రీనగర్ సందర్శించడానికి వెళ్లారు. ధన్ను, రా, అక్కడ వారి నుండి కొంత సమాచారం సేకరిద్దాం. నమస్తే, నా పేరు శంకర్. నేను ముంబై నుండి వచ్చాను. శ్రీనగర్లోని ఈ అందమైన ఇళ్ల గురించి నాకు కొంత సమాచారం కావాలి. మీరు నాకేదైనా చెప్పగలరా? సలాం భాయ్, నాది పేరు షకీల్. నేను ట్రావెల్ గైడ్ని. శ్రీనగర్లోని ఇళ్ల గురించి నేను మీకు సమాచారం ఇస్తాను. సలాం షకీల్ భాయ్. శ్రీనగర్లోని ఇళ్ళు చాలా అందంగా ఉన్నాయి. నాకు వీటి గురించి కొంచెం చెప్పు. నాతో రా శంకర్, నేను నిన్ను దాల్ సరస్సు దగ్గరికి తీసుకువెళ్తాను. అబ్బా, ఎంత అందమైన దృశ్యమో! అరే, ఈ మోటార్ బైకు మాట్లాడుతోంది. అవును షకీల్ భాయ్, దాని పేరు ధన్నో. ఇది నా ప్రయాణంలో నాకు చాలా సహాయపడుతోంది. సలాం ధన్నో. శ్రీనగర్కు ఏ పర్యాటకులు వచ్చినా వాళ్ళు షికారాల్లో ఉండడానికి ఇష్టపడతారు. అది చూడండి, అది డోంగా. ఇది కూడా షికారా లాంటిదే. ఈ శిఖరాల పైకప్పులు ఎంత అందంగా చెక్కబడి ఉన్నాయో. దీనిని ఖతం బంద్ అంటారు. ఇది ఒక పజిల్ లాంటిది. ఇక్కడి ఇళ్ళు రాయి, కలప, ఇటుకలతో తయారు చేయబడ్డాయి. వాటి కిటికీలు, తలుపులకు మెహ్రాన్ అనే వంపులు ఉంటాయి. చాలా కిటికీలను డాబ్ అని పిలుస్తారు. ఇవి కొద్దిగా బయటకు పొడుచుకుని వస్తాయి. అన్ని ఇళ్ళు ఇక్కడి వాతావరణానికి తగ్గట్టుగా నిర్మించబడ్డాయి. ఆహా, అద్భుతం! నేను బోలెడన్ని ఫోటోలు తీస్తాను. ధన్యవాదాలు షకీల్ భాయ్, మీరు మాకు ఇంత మంచి సమాచారం ఇచ్చారు. మీరు కూడా ఎప్పుడైనా ముంబై రండి. శంకర్, ధన్నోలు షకీల్ భాయ్కి కృతజ్ఞతలు చెప్పి తమ ధర్మశాలకు తిరిగి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం, ధన్నో, ఎంత ఆసక్తికరమైన ప్రయాణం ఇది. మనం లే, చాంగ్థాంగ్, శ్రీనగర్ లాంటి అందమైన రాష్ట్రాలను చూసాం. వివిధ రకాల ఇళ్ల గురించి సమాచారాన్ని సేకరించాం. అవును శంకర్, ఈ అనుభవం చాలా బాగుంది. ఈ జ్ఞాపకాలన్నీ నా కెమెరాలో బంధించాను. ఇప్పుడిక ముంబై తిరిగి వెళదాం. నేను సిద్ధంగా ఉన్నాను శంకర్, పద. శంకర్, ధన్నోలు శ్రీనగర్ నుండి ముంబైకి బయలుదేరారు. వారు ముంబై చేరుకోవడానికి ఇప్పుడు చాలా వారాలు పడుతుంది. అయితే ఫ్రెండ్స్, మీరు లేహ్, శ్రీనగర్ పర్యటనలను ఆస్వాదించారని ఆశిస్తున్నాము. అక్కడ వివిధ రకాలైన ఇళ్ల సమాచారాన్ని గుర్తుంచుకోండి. చల్లటి వాతావరణం కారణంగా పర్వతాల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని కూడా గుర్తుపెట్టుకోండి.